అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన లక్ష్యాన్ని బయటపెట్టాడు. మూడోసారి కూడా అమెరికా అధ్యక్షుడు కావాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. అనుకున్నది సాధించడంలో ఏనాడు వెనక్కి తగ్గని ట్రంప్ మరోసారి కూడా అధ్యక్ష పీఠం ఎక్కాలని కలలు కంటున్నారు. అందుకోసం ఇప్పటికే మార్గాలు అన్వేషిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఒక వ్యక్తి 2 సార్లకు మించి పనిచేయటానికి వీల్లేదు. డొనాల్డ్ ట్రంప్ 2016లో అధ్యక్షుడిగా ఎన్నికై 2020లో ఓడిపోయారు. మళ్లీ 2024లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ట్రంప్. తాజాగా ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. మూడోసారి కూడా ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు ట్రంప్. ఇదేం జోక్ కాదని ఆయనే స్పష్టం చేశారు. అందుకు అమెరికా రాజ్యాంగం ఒప్పుకుంటుందా అంటే అమెరికా రాజ్యాంగంలో చేసిన 22వ సవరణ ప్రకారం ఎవరైనా సరే అధ్యక్షుడిగా 2 సార్లకు మించి పనిచేయడానికి వీల్లేదు. చాలా మంది ప్రజలు తాను మూడోసారి ప్రెసిడెంట్ కావాలని కోరుతున్నారని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అయితే దానికి ఇంకా చాలా సమయముందని వారికి చెప్పానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ట్రంప్. అమెరికా రాజ్యాంగంలోని 22వ సవరణ ప్రకారం ఏ వ్యక్తి కూడా 2 సార్ల కంటే ఎక్కువ దఫాలు అధ్యక్ష పదవికి ఎన్నిక కాకూడదు. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా 2వసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత పదవీకాలం 2029తో ముగియనుంది. అయితే మూడవసారి అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టే మార్గాలను తాను అన్వేషిస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. ఏదో సరదాకో తమాషాకో మాత్రం ఇది చెప్పటం లేదన్న ట్రంప్ అందుకు మార్గాలు ఉన్నాయన్నారు. మూడవసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఇంకా చాలా టైం ఉందని, దాని గురించి ఇప్పుడే ఆలోచించడం తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు. 1951కి ముందు ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉండేది. 1951లో అమెరికా రాజ్యాంగానికి 22వ సవరణ చేశారు. ఈ సవరణ తర్వాత డ్వైట్ డి ఐసెన్ హోవర్, రొనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, జార్జ్ డబ్ల్యూ బుష్, బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ 2 సార్లు అధ్యక్షులయ్యారు. ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ మాత్రమే 4 సార్లు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ట్రంప్ మూడవసారి అధ్యక్షుడు అయ్యేందుకు 2 మార్గాలున్నాయి. మొదట ఒకరు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి తరువాత దానిని ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యే ట్రంప్కు బదిలీ చేయటం. రెండోది రాజ్యాంగ సవరణ. అది చాలా కష్టం. రాజ్యాంగ సవరణ చెయ్యాలంటే కాంగ్రెస్లో 3/2 మెజారిటీ ఉండాలి. లేదంటే 3/2 రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ 2 మార్గాలను 4/3 రాష్ట్రాలు ఆమోదించాలి.